భావి పౌరులకు విద్యా విజ్ఞానాన్ని అందించే సరైన దిశానిర్దేశం చేయడం ద్వారా జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని జెడ్పీ చైర్పర్సన్ భోయ గిరిజమ్మ, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ మంగమ్మ అభిప్రాయపడ్డారు. భారత ద్వితీయ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోని డ్రామా హాల్లో గురు పూజోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర ముఖ్య ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి చిత్రపటానికి పుష్ప నివాళులు అర్పించారు. అనంతరం విద్యారంగంలో జిల్లా స్థాయిలో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ, ఒకప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయునిగా పనిచేసిన ఆర్ట్స్ కళాశాలలోని ఈ వేడుకలు నిర్వహిస్తుండడం గర్వకారణమన్నారు. జిల్లాలో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నారన్నారు. ఈరోజు సెప్టెంబర్ 5వ తేదీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవాన్ని, ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా అమూల్యమైన దినం. ఇది చాలా విశేషమైన దినం. మనమందరూ కూడా మన గురువుల్ని గుర్తు చేసుకుని వాళ్ళు చేసినటువంటి కృషిని వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసే ఒక మంచి రోజు. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఇక్కడే ఒక ఇతిహాసం ఉన్నటువంటి కాలేజ్ ఇది. ఇక్కడ సర్వేపల్లి వారు కొన్ని రోజులు చదువు కూడా చెప్పడం జరిగింది. చాలా చక్కగా అన్ని డిపార్ట్మెంట్స్ ఒక సమన్వయంతో, అలాగే గౌరవ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, చైర్మన్, జెడ్పీ అందరూ కూడా పాల్గొని విశేష ప్రతిభ ఉన్నటువంటి, విశేష సేవ చేసినటువంటి గురువులకి సన్మానం మరియు విశేష సేవ ఇచ్చినటువంటి మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సన్మానం ఈరోజు చేయటం జరిగింది. జిల్లాలో విద్య చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఒక రంగం. మంచి చదువుతో మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దాంతో పేదరిక కానీ కరువు నుంచి మనము బయటికి రావచ్చు ఆ ఒక ఇబ్బంది నుంచని. ఇందులో జిల్లాలో అన్ని ఉపాధ్యాయులు చాలా చక్కగా పనిచేస్తున్నారని, ఆ కృషిని ఇంకా బాగా చేయాలని మీ అందరితో కోరుతున్నాను. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ మాట్లాడారు. జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు, సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు గురువు అని కొనియాడారు. అందుకే మన సమాజంలో అమ్మానాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చారు. శిశువును లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువైతే, గుండెలపై తన్నుతూ ఆటలాడే శిశువుకు నడక నేర్పే నాన్న రెండో గురువు. ఆ తర్వాత ఈ సమాజంలో ఎలా నడుచుకోవాలో నేర్పి విద్యా బుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువు అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఇంత మంచి కార్యక్రమంలో ఇక్కడ ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కరించే అవకాశం కల్పించినటువంటి విద్యాశాఖ అధికారులకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గురువుది ఎప్పుడు కూడా గొప్ప స్థానాన్ని, ఎన్ని మాటలు చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే తను నిలబడిన చోట నుంచి పాఠాలు చెబుతూ వేల మంది, లక్షల మంది విద్యార్థులను ఉన్నత స్థానంలో తీర్చిదిద్దేదే గురువు. జీరో నుంచి హీరోగా చేసేది కూడా గురువే. ఎందుకంటే అమ్మా నాన్నలు నడక నేర్పి జ్ఞానం నేర్పితే మనకు విద్యాబుద్ధులతో ఈ సమాజంలో గౌరవంగా తిరిగేలా చేసేదే గురువు. అజ్ఞానంలో నుంచి కూడా విజ్ఞానాన్ని నేర్పించి ఈ సొసైటీలో గౌరవంగా తిరిగేలా చేసేలాగే గురువు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు రాజకీయ నాయకులుగా ఉన్నా, కలెక్టర్ గా ఉన్నా, డాక్టర్ గా ఉన్నా, ఎస్పీగా ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా కూడా ఆ స్థానం గురువుదే. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ కనిపించినా కూడా ఆయన మా గురువు, మా పలానా సబ్జెక్టు టీచర్, ఈయన మాకు తెలుగు చెప్తారు, హిందీ చెప్తారు, మ్యాథ్స్ చెప్తారని చెప్పి గర్వంగా కూడా ప్రతి ఒక్కరు ఏ స్థానంలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా కూడా గురువుని అంత గొప్ప స్థానంలో చూసుకుంటారంటే గురువుది ఎప్పుడు కూడా ప్రప్రథమ స్థానమే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు మనం చూసుకుంటే ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చేటువంటి ప్రతి స్కీమ్ కూడా స్కూళ్ళలో ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఉపాధ్యాయులు ఉంటారు. కాబట్టి వాటన్నిటినీ చక్కగా విద్యార్థులకు అందజేస్తూ ప్రభుత్వ పథకాలు పిల్లలకు అందజేసేలాగా మీరందరూ పనిచేయాలని కూడా ఆశిస్తూ. మరోవైపు ఎమ్మెల్సీ మంగమ్మ మాట్లాడుతూ, ఉపాధ్యాయుడి పాత్ర లేకుండా ఎవరు కూడా జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్లలేరని అన్నారు. తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం ఉపాధ్యాయులకు ఉందని ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుండి అలవాటు చేసుకోవాలని సూచించారు. కాబట్టి
భావించే గురువుని చదువుకుంటున్న ఈ ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ